ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వీటిని తింటే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ కూడా కరిగిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మగవాళ్ళకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. నమస్తే, వెల్కమ్ టు సాస్ట్రీ. మనం ఎక్కడైనా కారులో కానీ లేకపోతే బస్సులో కానీ లేకపోతే బైక్లో కానీ అలా పొలాల మధ్యలోంచి వెళ్తున్నప్పుడు అటు ఇటు రోడ్డుకి ఇరు సైడ్లో మంచి పూల మొక్కలు కానీ పొలాలు కానీ కనిపించినప్పుడు అబ్బా ఎంత బాగున్నారో అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ పర్ సైన్స్ పచ్చదనానికి మైండ్ని రీఫ్రెష్ చేసే శక్తి ఉందట. సో అందుకే ఎప్పుడైనా సరే మనకు బాగా మెదడు బాగా డిస్టర్బ్గా ఉన్నా లేకపోతే ఇంకేదన్నా ఉన్నా అలా కాసేపు పచ్చటి పొలాల మధ్య తిరగమంటారు డాక్టర్లు కూడా. ఎందుకంటే ఆ కలర్ కావచ్చు, ఆ వాతావరణాన్ని బాగా రిఫ్రెష్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పంట పొలాలు పచ్చదనం గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇటీవల మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చాలామందికి మొక్కల పెంపకంపై విపరీతంగా ఆసక్తి పెరిగింది. ప్రధానంగా ఏదైతే కరోనా వచ్చి మనందరినీ నాశనం చేసిందో, ఒక పక్క నాశనం చేసిన మనకు కొన్ని నీతులు నేర్పించింది. ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదు, చేతులు శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి, ఇలాంటి కొన్ని విషయాలు మనకు నేర్పించి వెళ్ళింది. సో అదే నేపథ్యంలో కరోనా వచ్చినప్పుడు ఏంటంటే లాక్డౌన్ అప్పుడు అందరు ఇళ్లలో ఉండిపోయారు, చాలామందికి బోరు కొట్టేది, అట్లాగా రకరకాలుగా ఉండేది. అటువంటిప్పుడు కొంతమంది ఏం చేశారంటే మొక్కల పెంపకం మీద దృష్టి పెట్టారు. సో ఇంట్లో గార్డెన్లో చిన్న చిన్న మొక్కలు, హైబ్రిడ్ మొక్కలు చాలా దొరుకుతుంటాయి. అవి తీసుకొచ్చి పెంచడం మొదలుపెట్టారు. వాటి నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైన గాలిని కూడా ఆస్వాదించేవాళ్ళు. సో అలా అలవాటు ఈరోజు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సో నెల్లూరులో కూడా చూసినట్లయితే చాలా చోట్ల మంచి మంచి నర్సరీలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి మొక్కలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో మీకు నేను ఒక చెట్టును చూపించబోతున్నానండి. ఆ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే ఆ చెట్టు ఆకులు తింటే కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుంది అని ఒక ప్రచారం కూడా ఉంది. మరొక వైపు కామర్స్ అయినటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఈ చెట్టు ఉంది. అదే ఈ చెట్టు పేరు రణపాల చెట్టు. సో ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వీటిని తింటే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ కూడా కరిగిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ నర్సరీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే ఈ చెట్టుని స్పెషల్లీ చాలామంది అడిగి మరీ తీసుకెళ్తున్నారు. ఈ చెట్టు సేల్స్ అయితే బాగున్నాయని చెప్తున్నారు. సో ఇలాంటి చెట్టు మన ఇంట్లో ఉంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ లైఫ్ స్టైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం కూడా. కిడ్నీలో స్టోన్స్ అనేవి తరచూ వింటున్న సమస్య. సో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ఇలాంటి చెట్టు ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎక్కడ దొరకని మొక్కలు కూడా మనకు నర్సరీలో దొరుకుతుంటాయి. మనం ఎప్పుడు కూడా అలాంటి అంటే ఈ మొక్క కూడా దొరుకుతుందా అనేది మనకు తెలిసి కూడా ఉండదు. అసలు రోజా పూలు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ మనకి ఎన్ని తెలుసు, మహా అంటే 2-3 కలర్స్ తెలుసు. కానీ నర్సరీలకు వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా చూస్తున్నాం కలర్స్, అన్ని కలర్స్ రోజా మొక్కలు. అదేవిధంగా హైబ్రిడ్ మామిడి, అంటే చూడడానికేమో ఇంతే చెట్లు ఉంటాయి కానీ పళ్ళు కాస్తుంటాయి. ఇలా రకరకాల చెట్లన్నీ కూడా ఈరోజు మనకు నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. మరొక వైపు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిందంటే అదేవిధంగా మిద్దె తోటలు, అంటే ఇళ్ల పైన మనం ఏదైతే ఇంట్లో ఉంచి ఫర్ ఎగ్జాంపుల్ మన గుడ్ల పెంకులు, అదేవిధంగా ఆనియన్స్ పెంకులు, ఇవన్నీ కూడా మనం ఏంటంటే మొక్కలకేస్తే మంచి ఎనర్జీ అది. సో ఇంట్లో వేస్ట్ తీసుకొని కొంతమంది ఎరువులాగా మొక్కలకేస్తూ మిద్దె తోటల్ని బాగా డెవలప్ చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ మానవుడికి ఈ మధ్య కాలంలో మొక్కలతో బాగా స్నేహం పెరిగింది. ఒకప్పుడు పెంపుడు జంతువుల్ని బాగా దగ్గర తీసేవాళ్ళు, అంటే ఇప్పుడు తీయట్లేదని కాదు, ఇప్పుడు మొక్కలకి బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు. సో ప్రస్తుతానికి మనం హర్నాథపురంలోని ఒక నర్సరీ దగ్గర ఉన్నాం. సో వీళ్ళు కడియం అనే ఒక ఊరు నుంచి మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. కస్టమర్కి అందుబాటు రేట్లోనే ఇక్కడ మొక్కలు కూడా ఉన్నాయి. ఒకసారి మీకు నేను ఎక్స్క్లూజివ్ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాం. సో రకరకాల పూల మొక్కలు నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాగున్నాయి అనిపిస్తుంటుంది. అయితే కొంతమంది డౌట్ ఏంటంటే
అవి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పూస్తాయి, ఇంటికి వచ్చిన తర్వాత ఆ పూలని కూడా సరిగ్గా పుయ్యవని ఒక డౌట్ ఉంటుంది. సో వీళ్ళు చెప్పే ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు దీంతో మనకు ఒక మందు లాంటిది ఇస్తారు పౌడర్, దాన్ని వాడుతుంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఎంత బాగా అయితే పూలు వికసిస్తాయో అంతే బాగా మన ఇళ్ళల్లో కూడా ఉంటాయి. సో మొక్కలు మన ఆరోగ్యానికి మంచిగా చేస్తాయి, ఎందుకంటే చక్కటి ఆక్సిజన్ ఇస్తాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఆఖరికి ఆఫీస్ టేబుళ్ళ మీద కూడా మొక్కలు పెంచుకుంటున్నారు. సో బయట చూస్తే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. మనకు ఇంట్లోంచి బయటకు వస్తే తిరిగి వెళ్ళే లోపల ఎలాంటి రోగాలు వస్తే మనకి అర్థం కాని పరిస్థితి. అలాంటిది ఇంట్లో మొక్కలు ఉంటే చాలా మంచిది. కొంతమంది అయితే ఉదాహరణకి చిరంజీవి లాంటి వ్యక్తి, మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో గార్డెన్ మధ్య నడుస్తూ చెట్లకు నీళ్లు పడుతుంటారంట. అంటే దాని ఒక దినచర్యలో భాగంగా చేసుకున్నారు ఆయనే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ కూడా మొక్కలకి ఇంట్లో గుంటలు తవ్వడం, మొక్కలు నాటడం, వాళ్ళకి నీళ్లు పడడం, ఇవన్నీ ఒక ఎక్సర్సైజ్ అనుకోవచ్చు, అదేవిధంగా దినచర్యలో భాగంగా అనుకోవచ్చు. సో ఈ విధంగా మొక్కలకి మనం ఈ మధ్య బాగా ప్రాధాన్యస్తున్నాం, ఇవ్వడం కూడా చాలా మంచిదే. సో వీలైతే మీరు కూడా ఒక మంచి మొక్కను పెంచండి, అది మనం ఉన్నా లేకపోయినా ఆ మొక్క మనకు గుర్తుగా ఉంటుంది. ఇది వాళ్ళ నర్సరీపై ప్రత్యేక కథనం. కెమెరా పర్సన్ వంశీకృష్ణ రెడ్డితో జోసెఫ్ సాస్ టీవీ, నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842